డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మోందా తుఫాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను గురువారం పరిశీలించి రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న వరి, అరటి పంటలను శివకుమార్ పరిశీలించారు. కొల్లిపర మండలంలోని బొమ్మవానిపాలెం, కొల్లిపర, మున్నంగి, వల్లభాపురం గ్రామాల్లోని రైతులతో శివకుమార్ మాట్లాడారు. ఆయా గ్రామాల రైతులకు వచ్చిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు శివకుమార్. పంటలను పరిశీలించిన వారిలో మాజీ ఎమ్మెల్యే అంట వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ కల్లం వెంకటప్పరెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అప్పుడు ఏమన్నా బండియా నీకు సుమారు ఎంతో ఏరియా పోయింది, ఇదేం కోసావా? ఇవన్నీ పావులా కూడా ఉందండి. ఇప్పుడు ఇది పసిపిల్లండి. ఇది గెల్ల కూడా మంచి గెల్లింది. 500 గెల, అసలు గెల్ల పెద్దగా లేదు. మళ్ళీ తర్వాత 40 రోజుల నుంచి 50 రోజులు పెట్టుకోండి. మళ్ళీ ఇదంతా మళ్ళీ చేని మొగజాన్ని వేసుకోవడానికి 50 రోజులు గట్టిగా పెట్టి ఇచ్చిన దానికి పోయిన దానికే ఉంది. మళ్ళీ అంతా బొంగేసుకోవాలి. ఇప్పుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సూరెన్స్ పెట్టారు కదా, ఏదైనా దెబ్బతిన్నప్పుడు డబ్బులు ఇస్తాం. అప్పుడు మీరేం కట్టాలి? గవర్నమెంట్ ఇన్సూరెన్స్. దాంట్లో కొద్దాం. ఏనండి ముఖ్యమంత్రి గారు ఇన్సూరెన్స్ చేసుకుంటేనే రైతులు క్లెయిమ్ అంటాడు ఏందండి? వరదలు వచ్చి ఈ రకంగా ప్రకృతి విపత్తు కూడా యాడ్ చేస్తాం మేము.